ఏమిటిలా వచ్చావు? మా ఇల్లు జప్తుకు తెచ్చారు, అది చెప్పడానికే వచ్చాను. తీసుకున్న అప్పు వడ్డీతో సహా తీర్చవలసిన బాధ్యత మీ మీద ఉంది. తీర్చకపోతే ఇల్లు లాక్కునే హక్కు నాకుంది. మా నాన్న అమాయకుణ్ణి చేసి ఇచ్చిన డబ్బుకి రెట్టింపు నోటు రాయించుకున్నారు. నేను ఇప్పుడు కట్టిన డబ్బు బాకీకి మించిపోయింది. మా నాన్న పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. పెళ్లి కాని ఇద్దరు చెల్లెళ్ళు, మా అమ్మ అందరూ చెట్టు కింద తలదాచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దయచేసి కొంచెం గడువు ఇప్పిస్తే. గడువిచ్చే అలవాటు లేదు. అసలు ఇలాంటి జాలి జాలి కథలకు నీరు గారిపోయే వెన్నవస కాదు నా మనసు. నువ్వు వెళ్ళొచ్చు. ఇన్నాళ్ళు నువ్వు కషాయి వాడివని తెలియక మా నాన్న నిన్ను దేవుడుగా నమ్మి రెక్కల ముక్కలుగా బలిచేసినందుకు నువ్విచ్చిన ప్రతిఫలం ఏమిటో అర్థమైంది. ఇలా నలిగిపోయిన మా జీవితాలతో ఎన్నాళ్ళో ఆడుకోలేవు. మా గుండె మంటల్లో మీలాంటి వాళ్ళంతా మసిలిపోయే రోజు వస్తుంది. ఆపరా. శపించే శక్తి పేదవాడికి ఎక్కడిది? శపించినా ఆశీర్వదించినా మా జాతికే చెల్లుతుంది. ఈ సృష్టిలో పేద గొప్ప భేదాలు నువ్వు నేను కల్పించినవి కావు. పులిని సృష్టించిన దేవుడే మేకలను పుట్టించాడు. పులి మేకలను తింటాం తప్పైతే మేకలెందుకు పుట్టించాడు? అర్థమైందా? వెళ్ళా. నా కొడుకు అనిపించాడు. ఏనుగు కడుపున ఏనుగు పుడుతుందా? ఈ ఏనుగు కడుపున ఇసుకు పుడుతుందా? నీ పేరు రాణి కదా? అవును. పేరు ఎలా తెలిసిందా అని ఆశ్చర్యపోవద్దు. అలా తెలుసుకోవటమే నా డ్యూటీ. మీ గురించి చాలా విన్నాను. ఎక్కడ విన్నాను అని మాత్రం అడగొద్దు. అది నా హాబీ. ఇంతకీ మీరు? రాయుడు గారి ముద్దుల కొడుకుని. పేరు శ్రీరామచంద్రుడు. ఈ ఊరిని ఈ ఊరి ప్రజల్ని కంటి పాపలా చూసుకోవటం, వాళ్ళ కష్టాలు తీర్చటం మెయిన్ ఉద్యోగం. కొత్తగా వచ్చిన మీలాంటి వాళ్లకు ఏ చీకు చింత లేకుండా ఏర్పాట్లు చేయటం ఫస్ట్ టైం జాబ్. ఏదో ఉడతా భక్తిగా గ్రామ సేవ, స్త్రీ సేవ చేస్తుంటారు. మంచిదండి. నాకు స్కూల్కి టైం అయింది, వస్తాను. కావాలంటే ఆ స్కూల్కి సెలవు ఇప్పిస్తాను. ఎలా ఇప్పిస్తాను అని మాట్లాడదు. ఆయన అడగొద్దమ్మా, నేను చెప్తాను. ఆ బడి వాళ్ళ బాబు కట్టించాడు, అది సంగతి. నెత్తిన టోపీ చేతిలో లాఠీ ఉంటే వాడు పోలీస్ అయిపోడు. ఎవరు ఎక్కడ ఏం చేస్తున్నారో కనుక్కోవటం మానేసి ఆ దోపిడీగాళ్ళని పట్టే ప్రయత్నం చేయి. ఆ పని చేస్తున్నానండి. తొందరగా పట్టకపోతే ఆగ్నేయాస్త్రం వేసి ఆఫ్రికా బార్డర్కు ఆఫ్ఘనిస్తాన్ చివరకు తోయించేస్తాను. పెద్దోళ్ళ కొడుకులకి అలాంటి దిక్కుమాల ఆలోచనలు ఉండడంలో ఆశ్చర్యం లేదండి. కానీ బాబు, అధికారం అన్నది ఎల్లకాలం మీ బాబుల జేబుల్లో ఉండవన్న ఈ విషయం తమరు గుర్తుంచుకోవాలి. బొత్తిగా చిన్నోళ్ళు కనుక ఇది నా చిన్న సలహా. అమ్మా, నేను రోడ్డు మీద నిలబెట్టి మాట్లాడుతూ ఉంటాను. రాంగ్ రూట్ లో వస్తాడేమో, నా సైకిల్ రాంగ్ రూట్ లో నడిపించాను. నేనేం మాట్లాడలేదు కదా. లేదండి. అమ్మా, ఇలా నమ్మడానికి లేదమ్మా. ఇలా బాబు రోజుకి 100 కొంపలు కూలుస్తాడు, ఈ రోజుకి 1000 కొంపలు కూలుస్తాడు. సమయం చూసి నా చేతుల్లో పడాలి, సంగతి తేలుస్తాను. వెళ్ళరామ్మా, వెళ్ళరా. నన్ను ఆప్కనిస్తాను పంపిస్తారా? నిన్ను నీ బాబుని అత్తారింటి పంపించకపోతే నా పేరు పప్పరాడే కాదురా. భైరవా, నన్ను ప్రత్యేకంగా ఈ ప్రత్యేక ప్రదేశానికి పిలిపించావంటే ఇందులో ఏదో ప్రత్యేకత ఉండి ఉండాలి. చలిరాత్రి కదా, చలిమంట కాచుకుంటావని బహుమతి ఏర్పాటు చేశాను. ఏమిటి? తినబోయే ముందు రుచి అడుగుతావెందుకు, నువ్వే చూద్దావు గాని. ఏంద్రా ఏదో పడుతున్నారా? ఏందా గోళ? ఆత్రగాడికి ఆశ ఎక్కువ, నేత చీరకు మూర తక్కువ. ఆత్రగాడికి ఆశ ఎక్కువ, నేత చీరకు మూర తక్కువ. కంటితోనే దాన్ని చూసుకుంటూ, గుండెలోనే దాన్ని దాచుకుంటూ, చూడవద్దు పాడవద్దు ఆడవద్దు. రామ రామ, హే మామ మామ, హే రామ రామ, హే మామ మామ. ఆత్రగాడికి ఆశ ఎక్కువ, నేత చీరకు మూర తక్కువ.
ఆశ ఎక్కువ నేత చీరకు మూర తక్కువ కంటితోనే దాన్ని చూసుకుంటే గుండెలోనే దాన్ని దాచుకుంటే చూడవద్దు పాడవద్దు ఆడవద్దు ఏ రామ రామ ఏ మామ మామ ఏ రామ రామ ఏ మామ మామ హాయ్ స్వీటీ, నీతో ఒకే ఒక విషయం ఒకే ఒకసారి ఒకే ఒక నిమిషంలో చెప్తాను. ఏమిటది? నువ్వు చెప్పేవి పాఠాలు, అవి పిల్లలకెందుకు పరిమితం కావాలి? నాలాంటి పడుచు వాళ్ళకి రాత్రి క్లాస్ పెట్టి చెప్పొచ్చుగా. నన్ను ఇక్కడికి ప్రభుత్వం పంపించింది చిన్నపిల్లలకి పాఠాలు చెప్పమని. అయి ఉండొచ్చు, ప్రైవేట్గా నాలాంటి వాళ్ళకి చెప్పి వేణీళ్ళకి చన్నేళ్ళుగా ఏదో కొంత సంపాదించుకోవచ్చుగా. నాకు అవసరం లేదు. నాకుంది. రేపటి నుంచి నువ్వు నాకు ప్రత్యేకంగా పాఠాలు చెప్పబోతున్నావు. పెదవుల గురించి, అందమైన బుగ్గల గురించి, హుంపు సొంపులతో ఉన్న నీ శరీరాన్ని గురించి, అవెందుకు పుట్టాయో, పుట్టింది ఎవరి కోసం, అలాంటి వాటిని వృథాగా అడవి కాచిన వెన్నెలుగా చేస్తే ఎంత తప్పు అరటి పండు ఒలిచినట్టుగా విప్పి చెప్పబోతున్నావు. అవి చెప్పడానికి వేరే ఉంటారు, ఏర్పాటు చేసుకోండి. ముక్కు మూసుకుని గులాబీ వాసన చూడటం, నోరు మూసుకుని పాయసం రుచి చూడటం, కూరుకున్న ఆడదాన్ని వదిలేసి మరో ఆడదాన్ని ఏర్పాటు చేసుకోవటం నాకు అలవాట్లేదు. హద్దు మీరుతున్నారు. హద్దు మీరకుండా హత్తుకు పోవాలనే నీకో చీర తెచ్చాను. నీ తెచ్చాను కాబట్టి నువ్వు కట్టుకుంటే చూడాలనుకుంటున్నాను. నీ అనుకుంటున్నాను కాబట్టి నువ్వు కట్టుకుంటావనుకుంటున్నాను. ఇతరుల దగ్గర నుంచి బహుమతులు తీసుకోవడం నాకు అలవాట్లేదు. ఇతరులకు ఇష్టం లేని చేతివే నాకు ఇష్టం. దానికి ఏదైనా వ్యతిరేకంగా జరిగితే ఈ ఊర్లో ఉండటం కష్టం. ఇచ్చిన పూలను కట్టేటప్పుడు, కన్యపరచుల స్నేహం ఆశించేటప్పుడు ఆత్రం కూడదంటారు. అందుకే గడువిస్తున్నాను. వచ్చే శుక్రవారం ఈ చీరకట్టుకు నాకు ఎదురు పడకపోతే పాశుపదాస్త్రాన్ని వేసి పాతాళాన్ని చూసేస్తాను. ఇది హెచ్చరిక కాదు, ఆజ్ఞ. మీరంతా వెళ్ళి హోంవర్క్ చేసుకోండి. ఏమిటి ఇంటి కాపలా పెట్టొస్తే ఇక్కడికి వచ్చావు? ఎవరొచ్చారే? ఇంటికి రమ్మని పిలుస్తున్నావు? అన్నయ్య వచ్చాడేమో అక్క. ఏమిటి, రఘు వచ్చాడా? అయితే పద పోదాం. ఏం రఘు, కాలేజీకి సెలవులు ఇచ్చేసారా? లేదక్క, ఉన్నపాటు నేను చూడాలనిపించింది, వెంటనే వచ్చేసా. రా. ఏం చెల్లి, బాగున్నావా? బంతిపు ఉరువు లేని పిడుగులా ఊడిపడ్డావు, ఏమిటి విశేషం? రేపు సీతాపురం దోపిడీ చేయబోతున్నారు కదూ? అవును. అది ఆపు చేయడానికి వచ్చాను. ఎందుకని? అక్కడ పోలీసు బందోబస్తు చాలా ఎక్కువగా ఉంది. శభాష్! పప్పారాయిని పిడికిట్లో పెట్టుకొని పడకటింట్లో పడేశావు. 10 మంది కన్ను కప్పేసి పదునైన వార్తలు అందిస్తున్నావు. బంతి పువ్వు, నీలాంటి ఆడది ఊరుకొక్కటుంటే చాలు, ఈ దేశాన్ని నేను 3 రోజుల్లో దోచేస్తాను. సావిత్రి నవయౌవన శుభకరీ సామ్రాజ్య లక్ష్మీ ప్రదా చిద్రూపీ పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి. అక్క, దేవిని ఏమని కోరుకున్నావు? ఇంకేం కోరుకుంటుంది? తన జీవితం ఇటుపోయినా తన వాళ్ళ జీవితం పచ్చగా 10 కాలాల పాటు చల్లగా ఉండాలని. అవునా అక్క? అమ్మా, భగవంతుడు అన్ని చోట్ల ఉండలేక తల్లులను సృష్టించాడని లోకం. నీలాంటి తల్లిని మించిన అక్క నీడల్లో నివసించే ఈ చిరంజీవులు నిజంగా అదృష్టవంతులు. లేదు బాబాయ్, వీళ్ళు నా తోడబుట్టినందుకు నేనెంతో గర్విస్తున్నాను. కాదు, నేను గర్వపడుతున్నాను. నువ్వు వచ్చాక మా పాఠశాల ఎంతో అభివృద్ధి అయిందని, పిల్లల్లో క్రమశిక్షణ పెరిగిందని తెలిసింది. ఈ ఊరి పెద్దగా, ఈ గుడి ధర్మకర్తగా నేనెంతో సంతోషిస్తున్నాను. నీలాంటి పంతులమ్మ ఇక్కడికి రావటం ఈ ఊరు చేసుకున్న పుణ్యం. వీరు మా తమ్ముడు చెల్లి. ఈ రోజు పాప పుట్టినరోజు.
ఆయుష్మాన్ భవ. ఏం చదువుతున్నావు బాబు? ఈ సంవత్సరంతో డిగ్రీ పూర్తవుతుందండి. తర్వాత ఏదైనా ఉద్యోగం. ఈ రోజుల్లో చదువుకున్న వాళ్ళు ఎందరో ఉద్యోగాలు దొరక్క బిచ్చగాళ్ళగాను కాఫీ హోటల్ పని వాళ్ళగాను తయారవుతున్నారు. రాణి, నీ తమ్ముడికి ఆ గతి పట్టనివ్వను. బాబు, చదువు పూర్తయిన తర్వాత కనిపించు, నీకు మంచి ఉద్యోగం వేయిస్తాను. తథాస్తు. ఆగు. ఎందుకు అడ్డం వచ్చాను అడగబోతుంది. నేనిచ్చిన చీర కట్టుకుని నా కోసం వస్తావనుకున్నాను. రాలేదు, అందుకే ఎదురొచ్చాను. ఆడదాన్ని అల్లరి చేసిన వాళ్ళ చరిత్ర చివరికి ఏమైందో నీకు తెలిసే ఉంటుంది. ఏ శ్రీరామచంద్రుడి చరిత్ర తిప్పి చూస్తే వీధికో కన్నెపడుచు, గడపకో ఆడపడుచు, ఈ కౌగిట్లో నలిగిన వారు. అందుకే నిన్నందుకో చూస్తున్నాను. అందుబాటులో లేని వాటి మీద ఆశలు పెట్టుకోవడం అవివేకుల లక్షణం. అందని పళ్ళు పుల్లన అనేది అసమర్థుడి లక్షణం. సమర్థుడు ఆ కొమ్మనే వంచి ఆ పళ్ళనే తింటాడు. ఆ కొమ్మ అందకపోతే మరొకరికి అందకుండా ఆ చెట్టునే నరికేస్తాడు. రాణి, నా కన్నెవరి మీద పడదు. పొరపాటున పడిందా దాన్ని సాధించే వరకు నిద్రపోదు. అది ఈ జన్మలో జరగదు. ఈ జన్మలోనే జరుగుతుంది. ఈ ఊరిలో ప్రతి ఒక్కడు బంగారమో ధాన్యమో నా దగ్గర తాకట్టు పెట్టనవాడంటూ లేడు. నువ్వు నీ యవ్వనో నా దగ్గర తాకట్టు పెట్టు. నీ కన్యత్వాన్ని నాకు బహుమతిగా ఇచ్చే.